హలో అండి, అందరికీ నమస్తే. ఈ 2 సంవత్సరాల వ్యవధి యూట్యూబ్లో రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఎత్తు పల్లాలతో నిండి ఉంటుంది కదండి. అంటే ఈ జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. కొన్ని సిచ్యువేషన్స్ మనకు బోల్డ్ నేర్పుతాయి. అలాగే నేను కూడా ప్రొఫెషనల్గా బాగా ఎదగడం అయితే జరిగింది ఈ 2 సంవత్సరాల వ్యవధిలో. మళ్ళీ మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. అందరి యొక్క ఆదరాభిమానాలు అలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను భగవంతుడిని. ప్రతి ఒక్క విషయము మనకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉందండి. ఇకపోతే యూట్యూబ్లో ఉన్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, అంటే నన్ను ఫాలో చేస్తూ అభిమానించే వాళ్ళు అలాగే ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక మీద నేను అంటే కౌన్సిలింగ్ ఫీల్డ్లో మొత్తం దిగేశాను కాబట్టి కొన్ని చిన్న చిన్న సలహాలు ఇవ్వడం కానీ, ఇంకా ఏవైనా ఉన్నా కూడా మీరు కమెంట్స్ రూపంలో నాకు పెడితే, టాపిక్స్ ఏమైనా ఉంటే అమ్మ మీరు దీని గురించి మీరు చెప్పగలరా అన్నట్టు మీరు పెడితే, దానికి నేను ఏం చెప్పగలను, నా యొక్క అవగాహన ఏంటో నేను అందరితో షేర్ చేసుకుంటాను. ఇదే యూట్యూబ్ని మళ్ళీ నేను సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే నేను సక్సెస్ అవ్వాలి అంటే నా సక్సెస్ వెనుక ఉన్నది మీరే, ఎవరైతే నన్ను అభిమానిస్తూ ఉన్నారో వాళ్ళే అందరూ. సో అందరినీ నేను ఏం కోరుతున్నా అంటే ముందులాగానే మళ్ళీ అందరూ కూడా మళ్ళీ నా వీడియోస్ చూడడం కానీ, నన్ను మరింత ఎక్కువగాను ప్రోత్సహించడం కానీ చేయడం అనేది మీ వల్లనే సాధ్యమవుతుంది. దానివల్ల అందరూ మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్లో కొంచెం డైలీ కాకపోయినా అట్లీస్ట్ వారానికి ఒక వీడియో నేను వేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ప్రొఫెషనల్గా నేను ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కౌన్సిలర్గా ఉన్నాను కాబట్టి ఫుల్ టైం జాబ్. అది కాకుండా యూట్యూబ్లో కూడా కొన్ని చేద్దామనేది ఇంకొక విషయం అండి. ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ఎప్పుడు యాక్టివ్గానే ఉన్నాను. ఇప్పుడు ఒక 15 రోజుల నుంచి అందులో కొన్ని కొటేషన్స్ వేయడం, దానికి తగినట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం ఇది చేశాను. మీరు అన్నమరెడ్డి చాముండేశ్వరి అని కొట్టండి, మీకు వచ్చేస్తుందండి ఇన్స్టాగ్రామ్లో. అందులో ఫాలో చేయాలనుకునే వాళ్ళు ఫాలో చేయండి. అందులోనే మంచి కొటేషన్స్ ఉంటాయి. యూట్యూబ్లో ఇంకా మరింత మంది ప్రోత్సాహం నేను అందుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మరింత సపోర్టు మీ దగ్గర నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఇంక మీద థ్యాంక్ యూ అండి.